ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి గర్భాలయ గోపురాన్ని ఆనందనిలయం ఎందుకంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని వెనుక మేరు పర్వతం కన్నీటి గాథ మరియు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన అద్భుతమైన వరం ఉన్నాయి. వాయుదేవుడికి ఆదిశేషుకి మధ్య జరిగిన బలపరీక్షలో మేరు పర్వత కుమారుడైన ఆనంద పర్వతం భూలోకంలో పడిపోతుంది. అప్పుడు మేరుదేవుడు విష్ణుమూర్తి వద్దకు చేరుకుని, స్వామి, ఆ ఇద్దరి గొడవలో నా పుత్రుడు ఆనందకి శిక్ష న్యాయమా అని వేడుకున్నారు. అప్పుడు మహావిష్ణువు, మేరుదేవ, ఇదంతా నా సంకల్పమే. రాబోయే 28 కలియుగంలో నేను భూలోకంలో నివసించేది నీ కుమారుడైన ఆనందపర్వతం పైనే. అతని జన్మ సార్థకమై కలకాలం కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని అభిమించారు. అలా స్వామి నివసించడం వల్ల ఈ పర్వతానికి ఆనందపర్వతం, స్వామి కొలువైన ప్రధాన ఆలయ గోపురానికి ఆనందనిలయం పేర్లు వచ్చాయి. ఆనందం అంటే లౌకికమైన సంతోషం కాదు, ఎలాంటి కలతలు లేని ప్రశాంతత. నిలయం అంటే ఇల్లు. కలియుగ వైకుంఠమైన ఈ గర్భగుడిలోకి అడుగుపెట్టగానే భక్తులకు లభించే ఆధ్యాత్మిక శాంతే దీనికి ముఖ్య కారణం. సాధారణంగా భక్తులు స్వామివారిని ఎన్నో కోరికలు కోరాలని గుడిలోకి వెళ్తారు. కానీ ఆనందనిలయంలో నిలబడి ఆ కర్పూర దీపాల వెలుగులో శ్రీవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూడగానే మనసులోని కోరికలన్నీ మాయమైపోయి చెప్పలేని ప్రశాంతత, అపరిమితమైన ఆనందం కలుగుతాయి. ఈ అనుభూతిని కలిగించే నివాసం కాబట్టి ఇది ఆనంద నిలయం అయింది. ఎక్కడైతే సమస్త దుఃఖాలు నశించి కేవలం పరమానందం మాత్రమే మిగులుతుందో అదే తిరుమల శ్రీవారి ఆనంద నిలయం. శ్రీ వెంకటాచలంలో ఆనంద నిలయం అనే బంగారు మేడలో శ్రీ వెంకటేశ్వర స్వామి విచిత్ర భంగిమలో నిల్చుంటూ దర్శనమిస్తున్న రీతి, తీరు కూడా పరమ విచిత్రం, ఆశ్చర్యకరం, ఆనందకరం. స్వామి పై కుడి ఎడమ చేతుల్లో శంఖచక్రాలను, క్రింది చేతిని వరదహస్త ముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని చూపుతున్నారు. తన క్రింది ఎడమ చేతిని కటిపి అనగా నడుంపై ఉంచి మోకాళ్ళను చూపుతున్నారు. విచిత్రమైన ఈ భంగిమలో స్వామి తాను నిలిచిన్నది సాక్షాత్తు శ్రీ వైకుంఠం. అంతేగాక నా ఈ పాదాలను శరణవేడు. అలా ఎవరైతే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ నా పాదాలపై శరణాగతి చెందుతారో వారిని ఉద్ధరిస్తాను. అలాంటి వారికి సేతువునే సంసార సముద్రాన్ని మోకాళ్ళంబటి లోతు చేసి సులువుగా దాటిస్తాను చెబుతున్నారు. మనం కోరిన వరాలన్నింటినీ వరప్రదానం చేస్తానని వరదాస్తంతో చూపుతూ ఒక సొంపైన భంగిమలో నిలిచి ఉన్నారు. సర్వదేవతలకు, సిద్ధ పురుషులకు, పరమయోగులకు, సాధకులకు అలవాలమైన నిరంతరాయంగా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఈ క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తూ ఉంటుంది. ఆనందనిలయాన్ని మనసారా దర్శిస్తే చాలు అంతులేని బ్రహ్మానందం కలుగుతుంది. తిరుమల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్రమైన పుణ్యక్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగానికి అధిపతిగా, కలవ వెంకటనాయక, సమస్త మానవాళికి అభయప్రదాతగా, ప్రార్థించే భక్తులందరినీ అనుగ్రహిస్తూ వెంకటాద్రి శిఖరంపై కొలువై ఉన్నారు. శ్రీవారి దివ్య సన్నిధి సమస్త పుణ్యక్షేత్రాలకు తలమానకంగా నిలిచి ఉన్నది. స్వామివారిని ఆర్చావతారం అని పిలుస్తారు. ఆర్చావతారం అనగా ఆర్చించడానికి వీలుగా ఉన్న విగ్రహ రూపంలో కొలువై ఉన్న స్వామివారు అని అర్థం. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సాటి వచ్చే స్థానం లేదు. శ్రీ వెంకటేశ్వరుడికి సరిసమానమైన దైవం ఇంతకు ముందు లేరు, ఇక ముందు రారు. ఇది అక్షర సత్యం. కలియుగ వైకుంఠంగా బాసిల్లే శ్రీ వెంకటాద్రిపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించి నిత్యము భక్తులకు దర్శనమిస్తూ వారిని తరింపజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళమూర్తిని ఒక్క క్షణకాలమైనా దర్శించుకుని తరించడానికి వేలాది మంది భక్తులు నిత్యము క్షేత్రానికి యాత్ర చేస్తుంటారు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం, కోరిన వరాలను ప్రసాదించే శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రంలో స్వామి దివ్యమంగళ రూపం, స్వామి పుష్కరిణి, పవిత్ర తీర్థాలు, స్వామికి అతి వైభవంగా జరిగే నిత్య కైంకర్యాలు, స్వామి బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవి. శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థల లక్ష్మీ సమేతంగా అద్భుతమైన సాలగ్రామ శిలామూర్తిగా స్వయంభక్త రూపంలో కొలువై భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. కలో వెంకటనాయక, కలియుగానికి అధిపతిగా ఈ కలియుగంలో అందరికీ ఏకైక దిక్కును నేనే అని సూచిస్తున్నారు. ఒకప్పుడు బ్రహ్మదేవతలు, కుమారస్వామి, అంజనాదేవి, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సప్తఋషులు, తుంబురుడు, నారదుడు, పాండవులు, అల్వార్లు, తలప కన్నమాచార్యులు, కన్నడ హరిదాసులు, మాతృశ్రీ తరగండ వెంగమాంబ, ఇలా ఎందరెందరో మహనీయులు, పరమయోగులు, మునులు, పరమభక్తులు ఆయా యుగాల్లో, ఆయా కాలాల్లో ఈ వెంకటాచల పర్వతశ్రేణిలో తిరిగారు, తపస్సులు చేశారు, పవిత్ర స్నానాలు చేశారు, కొండలరాయిని కీర్తించారు, గానం చేశారు, యాగాలు చేశారు, యజ్ఞాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశం మనసా స్మరామే. నేను నా మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామి నిరంతరం స్మరించుకుంటాను. ఈ వాక్యం భక్తి మార్గంలో ఎంతో ప్రాముఖ్యత కలిగింది. బాహ్య పూజలతో పాటు మనసులో భగవంతుని స్మరణ తలుచుకోవడం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయని భక్తుల నమ్మకం. అన్నమయ్య కీర్తనలు మరియు అనేక కర్ణాటక సంగీత రచనలు ఈ పదాన్ని ఒక జ్ఞాన శ్లోకంగా ఉపయోగిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా తలుచుకోవడానికి ఇది ఒక చక్కటి మార్గం. తిరుమలలో సాంప్రదాయ దుస్తులను ధరిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం సూచనలు పాటిద్దాం. క్యూ లైన్ లో గోవింద నమస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరిన్ని రెగ్యులర్ తిరుమల అప్డేట్స్ కోసం నమో తిరుమల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.